అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ ఉన్నటువంటి 5వ పాఠ్యాంశం అయినటువంటి యూరప్ గురించి మాట్లాడతాం. ఈ యూరప్ లెసన్ మీద పేపర్ 1 టెట్ అయినటువంటి పేపర్ 1 లో కూడా చాలా సార్లు ఎగ్జామ్లు అడిగిండు. పేపర్ 2 లో కూడా యూరప్ మీద ఎగ్జామ్ అడిగిండు. ఈ మధ్య కాలంలో ఎస్జిటి అయినటువంటి ఎగ్జామ్ లో కూడా దీని యూరప్ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది, ఒక్కోసారి 2 క్వశ్చన్లు కూడా వస్తున్నాయి యూరోప్ అనేది. ఎందుకంటే వీటి మీద అడుగుతా ఉన్నాడు. చూద్దాం. మరి వాస్తవానికి యూరోప్ అనగానే ప్రపంచంలో 7 ఖండాల్లో ఆసియా, మరి ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? ఆసియా. 2వ పెద్ద ఖండం ఏది? ఆఫ్రికా. 3వ పెద్ద ఖండం ఏది? ఉత్తర అమెరికా. 4వ పెద్ద ఖండం ఏది? దక్షిణ అమెరికా. మరి 5వ పెద్ద ఖండం ఏది? 5వ ఖండం అంటాం. 5వ ఖండం వేస్తారంటే అంటార్టికా. 6వ ఖండం వేస్తారంటే యూరోప్. 6వ ఖండం అంటే ఖండాలలో రెండవ చిన్న ఖండం. ఖండాల్లో 2వ చిన్న ఖండం యూరోప్. లాస్ట్ 7వ ఖండము ఆస్ట్రేలియా. కాబట్టి ఆస్ట్రేలియా చిన్న ఖండము ఆస్ట్రేలియా. మరి 2వ చిన్న ఖండం ఏంటంటే యూరోప్ అని మాట్లాడతాం. ఇక్కడ ఈ వాస్తవానికి యూరోప్ నుంచి 500 సంవత్సరాల క్రితమే యూరోప్ నుంచి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. అమెరికాకు సముద్రాన్ని కనిపెట్టారు. మరి ఎప్పుడైతే ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టారో లక్షలాది మంది ఎక్కడ స్థిరపడ్డారు అడుగుతారు. అమెరికాలో స్థిరపడ్డారు. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం? ఇక్కడ 500 సంవత్సరాల క్రితము, 500 years ఎబో కాలంలో దాన్ని అమెరికాకు సముద్రాన్ని కనిపెట్టారు. నెక్స్ట్ ప్రపంచంలో యూరోప్ అనే ఎన్నో చిన్న ఖండం సార్ అంటే 2వ చిన్న ఖండం అని చెప్తాం. మరి వాస్తవంగా మరి ఆసియా యూరోప్ 2 కలిసినట్టే ఉంటాయి. వాస్తవంగా ఆసియా యూరోప్ కూడా కలిసేట్లా ఉంటాయి. 2 కూడా కలిసిట్టే ఉంటాయి. మరి ఇక్కడ ఈ 2 కలిసే ప్రాంతాన్ని ఏమంటారంటే యురేసియా అంటాం. ఏమంటాం? ఈ 2 యూరోప్ ఆసియా 2 కలిసే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి ఈ 2 కలిసి ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే యురేసియా అంటాం. ఇక్కడ వాస్తవానికి యూరోప్ కు తూర్పున ఏమంటారంటే తూర్పున యూరల్ పర్వతాలు ఉంటాయి. ఈ యూరల్ పర్వతాలు చాలా ఎత్తుగా ఉండి మామూలు తక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. చాలా ఎత్తుగా ఉండవు, చాలా తక్కువ ఎత్తు కలిగి ఉంటాయి యూరల్ పర్వతాలు. ఒక్కోసారి ఎగ్జామ్ అవుతాడు. ఇక్కడ ఏమంటాడంటే వాస్తవానికి ఆసియా యూరోప్లు కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండే ప్రాంతం మధ్య ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? యురేసియా అని పిలుస్తారు. ఏమంటారు? యురేసియా. ఎందుకంటే ఇక్కడ యూరోప్ ఆసియా కాబట్టి యురేసియా అనే ప్రాంతాన్ని ఆ విధంగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎల్ఎల్ మీద క్వశ్చన్ అడిగిండు. ఏ క్వశ్చన్ అడిగింది సార్? ఇంతకుముందు ఎగ్జామ్ లో యూరోప్ కు దక్షిణాన్ని ఉన్నటువంటి సముద్రం అడిగిండు. కాబట్టి వీటి మీద క్వశ్చన్ అడిగిండు. అంటే ఈ యొక్క ఎల్ఎల్ మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. టెట్ లో వీటి మీద ఈ క్వశ్చన్ అడిగాడు. యూరప్ ఖండానికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. ఉత్తరాన ఏమున్నది? ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. మరి ఇక్కడ యూరప్ ఖండానికి తూర్పున ఏమన్నా అంటే యూరల్ పర్వతాలు ఉన్నాయి. యూరల్ పర్వతాలు ఉన్నాయి. యూరప్ ఖండానికి దక్షిణాన మధ్యధరా సముద్రం. చాలాసార్లు ఇంపార్టెంట్. యూరప్ ఖండానికి దక్షిణాన ఏమున్నాయి? మధ్యధరా సముద్రము. యూరోప్ ఖండం దక్షిణాన కాస్పియన్ సముద్రం. ఏ సముద్రము? కాస్పియన్ సముద్రం కూడా ఉంది. నెక్స్ట్ యూరోప్ ఖండానికి దక్షిణాన నల్ల సముద్రం ఉందండి. ఏ సముద్రం ఉంది? నల్ల సముద్రం ఉంది. యూరోప్ ఖండానికి పడమరన వైపున అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రము ఉంది. నెక్స్ట్ కాబట్టి ఈ యొక్క ఎల్ఎల్ మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఎల్ఎల్ పైన కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ యూరోప్ లో ఉన్నటువంటి పర్వతాల మీద ప్రధానంగా చూద్దాం. ఇంతకుముందు ఎగ్జామ్ లో టెట్ లో ఈ క్వశ్చన్ అడిగి ఏమన్నాడంటే యూరోప్ దక్షిణాన ఉన్నటువంటి కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్యన ఉన్నటువంటి పర్వతాలు అడిగాడు. ఎక్కడ సార్ అంటే కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య ఉన్నటువంటి పర్వతాలు అడిగిండు. ఏం పర్వతాలు ఉన్నాయి? కాకసస్ పర్వతాలు ఉన్నాయి. ఏం పర్వతాలు ఉన్నాయి? కాకసస్ పర్వతాలు ఉన్నాయి. ఈ కాకసస్ పర్వతాలు అనేది సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటున్నాయి. ఎట్లా ఉంటాయి? సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. రైట్. మరి ఐరోపాలో మంచుతో కప్పబడి ఉన్నటువంటి అనేక పర్వతాలు మ్యాక్సిమం ఉంటాయి. చాలా వరకు కూడా ఎక్కువ మంచుతో కప్పబడి ఉంటాయి. మరి ఆల్ప్స్ అనేటువంటి పర్వతాలు సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆల్ప్స్ అనేటువంటి పర్వతాలు సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇంతకుముందు డేట్లో ఈ క్వశ్చన్ ఏమన్నాడు? కాస్పియన్ సముద్రం మధ్య ఉన్నటువంటి పర్వతాలు కాకసస్ పర్వతాలు. ఇవి సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆసియాలో ఎక్కువ పెనుగోలు ఉంటాయి.
మరి అదేవిధంగా యూరోప్ లో తక్కువ పెట్టుబడులు ఉంటాయి, ఆసియా ఖండంలో ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. సో అదే యూరోప్ లో తక్కువ పెట్టుబడులు ఉంటాయి, చాలా తక్కువ పెట్టుబడులు ఉంటాయి. మరి చిన్న చిన్న పెట్టుబడులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సార్ అంటే, ఏ దేశాల్లో ఉన్నాయి సార్ అంటే, జర్మనీ దేశంలో ఉన్నాయి, ఫ్రాన్స్ లో ఉన్నాయి, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. ఏ దేశాల్లో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి? యూరోప్ లో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ లో ఉన్నాయి. మరి ఇక్కడ యూరోప్ లో విశాలమైనటువంటి మైదానాలు ఉంటాయి, కానీ కొన్ని మైదానాలు మంచుతో కప్పబడి కూడా ఉన్నాయి. యూరోప్ లో విశాల మైదానాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మైదానాలు ఎలా సారంటే మంచుతో సో ఇక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ ఈసారి గ్యారంటీగా డిఎస్లో కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ లేదా పేపర్ 1 టెట్ వాళ్ళకి కానీ పేపర్ 2 వాళ్ళకి కూడా ఈ యొక్క నదులు కలిసే ప్రదేశం మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సెయిన్ అంటే ఇక్కడ సెయిన్ నది అనేది ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. ఇక్కడ కలుస్తుంది అంటాడు, సెయిన్ నది ఇంగ్లీష్ ఛానల్ కలుస్తుంది, లేదా అట్లాంటిక్ మహాసముద్రము, ఏ మహాసముద్రము? అట్లాంటిక్ మహాసముద్రం కలుస్తుంది. రైన్ చూడండి, ఇక్కడ రైన్, ఇక్కడ ఎన్ వస్తుంది కదా, సో నార్త్ ఇలా వస్తుంది కాబట్టి ఎంతో రాస్తాం నార్త్, కాబట్టి ఉత్తర సముద్రము ఏంటది? ఉత్తర సముద్రము. నెక్స్ట్ ఓడర్ అంటే ఇక్కడ ఏం గుర్తుకొస్తారంటే ఓబా అంటే ఇక్కడ ఓబా అని గుర్తుపెట్టుకోండి, లేదా ఒబామా. సో ఓడర్లో బాల్టిక్ సముద్రము, ఓబా. నెక్స్ట్ రైన్ లో నా అనే అక్షరం అంటే ఈ ఎన్ అనేది, రైన్ అనేది ఎన్ అక్షరం వస్తుంది, ఉత్తర నార్త్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓల్గా ఎలా సారంటే ఓక్క అని గుర్తుపెట్టుకోండి. ఏమో గుర్తుపెట్టుకుంటారు? ఓక్క అంటే ఇది ఓల్గానే ఏమంటాము? ఓక్క అని గుర్తుపెట్టుకుంటాం. ఓల్గా అనేది ఎక్కడ కలుస్తుంది? కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నైపరు నా నల్ల సముద్రం. నెక్స్ట్ డాన్యూబ్ నది, సో డాన్యూబ్ నది లేదా డాన్ నల్ల సముద్రం. డాన్ అనేటోడు ఎలా కలిసిపోతాడు? నల్ల సముద్రం కలిసిపోతాడు. సో విస్టులా సో బాల్టిక్ సముద్రం, విస్టులా బాల్టిక్. సో విస్టులా అంటే విస్టులా నది అనేది బాల్టిక్ సముద్రం కలుస్తుంది. వీణా అనేది కూడా బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ నైపర్ నా నల్ల సముద్రం. నైపర్ నది అనేది నల్ల సముద్రంలో కలుస్తుంది. చూడండి ఇక్కడ అంటే నదులు కలిసే ప్రదేశాల నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ రైన్ నది ఉత్తర సముద్రము, సెయిన్ నది ఇంగ్లీష్ ఛానల్, ఓడర్ నది బాల్టిక్ సముద్రము, ఓల్గా నది కాస్పియన్ సముద్రము, నైపర్ నది నల్ల సముద్రము, ఓకేనా. నెక్స్ట్ డాన్యూబ్ నది నల్ల సముద్రము, సో విష్ణు నది బాల్టిక్ సముద్రము, వీణా నది బాల్టిక్ సముద్రము, నైపర్ నది నల్ల సముద్రము. సో ఇక్కడ 7 దేశాలు అంతర్జాతీయ నదిగా పిలుస్తారు. డాన్యూబ్ నదిని ఏ నదిని? అంతర్జాతీయ నదిగా పిలుస్తారు. అంటే 7 దేశాల గుండా ప్రయాణిస్తుంది డాన్యూబ్ నది అనేది, ఓకేనా. 7 దేశాల గుండా అంతర్జాతీయ నదిగా కూడా డాన్యూబ్ నదిని పిలుస్తూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ ప్రధాన అంశాల గురించి, మిగిలినటువంటి ప్రధాన అంశాల గురించి మాట్లాడతాము. ఇక్కడ వరకు మాత్రము ఇందులో ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నదులు కలిసే ప్రదేశాలు, నదులు కలిసేటువంటి సముద్రాలు లేదా మహాసముద్రాల మీద కమసాడుతాడు. పో నది, సో అడ్రియాటిక్ అంటే ఇక్కడ అడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది, ఓకేనా. ఇది ఈ యొక్క యూరప్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.